హలో ఎవ్రీవన్. చాలామంది దోసపిండి ఆడేటప్పుడు అందులో అటుకులు వేయడం, మెంతులు వేయడం అలా చేస్తూ ఉంటారండి. అలా చేస్తే ఏంటంటే మెత్తగా ఉంటాయి కదా అని అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల పిండి త్వరగా పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పిండి పులిసిపోతుంది. అందుకని అలాంటివి ఏమీ వేయకుండా ఓన్లీ మినప్పప్పు, బియ్యం అవి రెండు మిక్సీ పట్టేసి లేదా గ్రైండర్లో అయినా వేసేసి రుబ్బుకుంటే చాలండి. ఇంకా అంత ఏమీ అవసరం లేదనమాట. మనం అట్లు వేసుకునేటప్పుడు తీసుకుని సాల్ట్ కలిపేసుకుని మామూలుగా వేసేసుకుంటే సరిపోద్ది. అంతేగాని అవన్నీ వేయాల్సిన అవసరం లేదండి. అవన్నీ వేయకపోయినా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎలా వచ్చాయో. ఎంత మనం పలసగా వేసుకున్నా వచ్చేస్తాయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అవేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం బియ్యం, మినపప్పు కలిపి మిక్సీ పట్టేసుకుంటే అది సరిపోతుందండి. దాంట్లో అటుకులు వేయాల్సిన అవసరం లేదు, మెంతులు వేయాల్సిన అవసరం లేదు. అయితే ఏమి వేయనండి. అయినా చూడండి ఎంత బాగా వచ్చేసాయో.